ఏ రాసావో తెలీదా? ఏ రాసావో తెలీదా? వీళ్ళు వార్తలు చదువుతావా? ఓకే. వార్త ఆ రథం కృంగిదిట. తర్వాత నెమ్మదిగా కిందకి దిగి అర్జున్ యొక్క శరాలకి సమాధానం చెప్తున్నట్ట. కిందకి దిగి అలా కూర్చోలేదండి, విరధుడే అని యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కనుక అర్జునుడు చివరి వరకు తనతో యుద్ధం చేస్తున్న కర్ణుడితోనే యుద్ధం చేశాడు గాని యుద్ధాన్ని విరమించుకున్న కర్ణుడిని కొట్టలేదు. ఇది తెలుసుకోండి, ఇది ప్రధానమైన అంశం. యుద్ధం చెయ్యకుండా ఆగిపోయిన వాడిని కొట్టకూడదు గాని యుద్ధం చేస్తున్న వాడిని కొట్టవచ్చు. శరసంధానం గావించు. అర్జున, రథచక్రాన్ని ఎత్తే వరకు ఆపు. నేల మీద నిలబడ్డవాడు నిరాయుకుంటు. అస్త్రప్రయోగం ధర్మం కాదు. సూతనందన, నీవా ధర్మాధర్మ నిర్ణేతవు. అర్జున, ప్రయోగించు. నుంచి లోకంలో పెద్ద జబ్బు ఏమిటంటే విలన్ల హీరోలను చేసి మాట్లాడటం, హీరోల్లో లోపాలన్నీ వెతుకుతూ ఉండడం మనకు అలవాటు. మనకు అదో సరదా సినిమాలు తీసి పాండవులందరినీ వెధవలను చేయడం, దుర్యోధనుడిని పెద్దవాడిని చేయడం. వాడు ఎంత వెధవో మూల భారతం చెబితే తెలుస్తుంది. కరుణ్ ఇంకా ఎంత పెద్ద వెధవో మూల భారతం చెబితే తెలుస్తుంది. ఆయన గారి పరాక్రమం కూడా తెలుస్తుంది. ప్రతి యుద్ధంలోనూ ఓడిపోయిన కరుణుడు మహావీరుడు ఎలా అవుతాడండి? అర్థం లేనమాట. ప్రతి యుద్ధంలో ఓడిపోయాడు. ఆయన గెలిచిన యుద్ధాలు 1-2 కూడా లేవు. పాండవులు పాల్గొన్న ప్రతి యుద్ధంలో ఓడిపోయాడు. ద్రౌపది స్వయంవరంలో ఓడిపోయాడు. ఘోషయాత్రలో పాండవులు కూడా కాదు, గంధర్వుడి చేతుల్లో ఓడిపోయి పరిగెట్టాడు. దుర్యోధనుడు కూడా వదిలేసి పరిగెట్టాడు. స్నేహమని మాట్లాడుతున్నారు ఇక్కడ. మూల భారతం చదవకుండా మూల కూర్చొని మాట్లాడతారు కబుర్లు. దుర్యోధనుడిని వదిలేసి పరిగెట్టాడమ్మా, నీ సావు నువ్వు చావమని. వాడు ఆ స్నేహితుడు. అంత గొప్ప స్నేహాన్ని నేను చూపించలేదు, మనం పెంచేసాం బాగా ఇక్కడ. ఇప్పుడు ఆడి హీరో అయిపోదాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చచ్చిన ఊరుకోను. కర్ణుడు మహాదాత. ఇవన్నీ కూడా పాక్షిక సత్యాలు. కర్ణుడు మనం అనుకున్నంత దాత కాదు. ఆయన జీవితం మొత్తం మీద చేసిన దానం ఆ కవచ కుండలాలు ఒక్కటే. అది కూడా 16 షరతులు పెట్టి చేశాడు. త్యాగం అనరు దాన్ని, దానికి ప్రతిక్రియ. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం. శక్తి ఇస్తే గానీ ఇవ్వనని చెప్పాడు. మూల భారతం చదువుకోండి, తెలుస్తుంది. శక్తి ఇస్తే గానీ ఇవ్వనని చెప్పాడు కవచకుండలాలు. కవచకుండలాలు ఇస్తే నేను చచ్చిపోతాను, నా గతి ఏమిటి ఏడిచాడు. ఏడుపు చూడలేక ఇంద్రుడు శక్తి ఇచ్చాడు. ఈ ఒక్క దానానికి మహాదాత కర్ణ. దాన వీర శూర దానికి భజన. మీరు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? కర్ణుడు అన్నాడు, అసలు ఈమెని సభనికి ఈడ్చి తేవలసిన అవసరమే ఉంది? అంత గౌరవం ఇచ్చి జుట్టు పట్టి ఈడ్చి తేవాలంటే ఆమె బంధకి అంటే జారురాలు, 10 మందితో తిరిగే స్త్రీ. ఆమెకి ఒక భర్తయా? 5 భర్తలు. అటువంటి బంధకి బట్టలు విప్పి నగ్నంగా తీసుకుని వచ్చినా సభలో తప్పు లేదు. ఈ మాట తలకెక్కింది దుర్యోధనుడికి. వెంటనే దుశ్శాసనుడిని పిలిచన్నాడు, ఆ ద్రౌపదీదేవికి బట్టలు ఇప్పేసేయాలి. అయితే కర్ణుడికి ఆలోచన ఎందుకు? అర్జునుడంటే విపరీతమైన కక్ష. ఎదురుగుండా అర్జునుడి యుద్ధంలో ఇప్పటి వరకు తాను గెలవలేదు. ఏ కారణానికైనా పాండవులు కాని స్వేచ్ఛ పొందారా? నాగుపాముల తలల మీద పెట్టిన కాలు తీసినట్టు. శాశ్వతంగా రాజ్యం వచ్చిందని చెప్పడం కష్టం. పాండవులు బ్రతికున్నన్నాడు. తన చేతికి మట్టి అంటుకోకుండా పాండవులు 5 అక్కడికక్కడ చచ్చిపోవాలంటే ద్రౌపదీదేవికి పరాభవం జరిగితే 5 భర్తలు ఉండి తమ కన్నుల ఎదుట తమ భార్య బట్టలు ఇప్పేస్తే చూస్తూ ఉండలేమని వెంటనే ప్రాణాలు విడిచిపెట్టేస్తారు పాండవులు. 5 పాండవులు చచ్చిపోతే రాజ్యము శాశ్వతం, తమ కక్ష తీరుతుంది. అందుకు ద్రౌపదీదేవి బట్టలు విప్పమన్నారు. కర్ణుడు